क्या है वो? हल्दी और राइस। कॉल चेक सर. Nothing to it. ఇప్పుడే చెక్ చేసా, మళ్ళీ నో లక్. చూపిస్తా చూడండి. Date 6th Feb. Hope all of you are doing great. ప్రస్తుతం ఆఫీస్కి వెళ్తున్నాను. లెట్స్ సీ, మోటో బ్లాగ్ ట్రై చేస్తున్నాను అవుతుంది అని. కొత్త మైక్ ట్రై చేస్తున్నాను. అదైనా అయితే కంటిన్యూస్ బ్లాగ్స్ పెట్టచ్చు. మొత్తం మైక్ అన్నీ సెట్ చేసి ఆల్రెడీ ఉంచాను. సేమ్ అదే సెటప్ మళ్ళీ ఏం చూపిస్తానని చూపించడం. ఇంకా నెక్స్ట్ షాట్ మోటో బ్లాగ్ చూద్దాం. ఈరోజు కూడా వాయిస్ రికార్డ్ అవ్వకపోతే ఇంక పెట్టిన మోటో బ్లాగ్. ఇంకో సోనీ మైక్ చూసాను, దానికి రిప్లేస్ చేసుకుంటుంది. అది ఆర్డర్ పెడదాం అనుకున్నాను కానీ డెలివరీ డేట్ చూపిస్తుంది. బండి వాష్ చేసి 2 days అవుతుంది. మొత్తం స్పైడర్ వెబ్స్ పెట్టేసారు. లెట్స్ హోప్ ప్లీజ్ ఈ సెటప్ అయినా కొంచెం చేసుకోవచ్చు. చూడు, for 30 seconds. ఏం పాఠం చేశాను నేను? ఎవరితో అర్థం కూర్చోని
ఆఫీస్లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేసుకున్నాం. మరి క్యాఫ్టీరియాలో ఉన్నాం ప్రస్తుతం. లంచ్ చేసి డైరెక్ట్గా అప్పుడు వెళ్తాం బయటికి. అందరూ లంచ్ ఎంజాయ్ చేస్తున్నారు గట్టిగా. నేను ఇంకా ఏమి తెచ్చు. క్యా భాయ్ क्या है वो? और राइस, ग्राउंडनट एंड राइस. और ये क्या भाई? खोरमा है, मटन खोरमा विद नान की रोटी. This one is custard. Oh, nice. ఇలా ఆఫీస్లో బరిస్తా పక్క నుండి పోతున్నా. చిన్న జామ్ అవుతుంది, జామ్ సెషన్స్. Twins. I never knew that my friend had a twin. Bye bro. Bro, you're also feeling shy. థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి వ్యూ ఎంజాయ్ చేద్దాం. సన్సెట్ అక్కడ ఏం బాగుంటుంది? పఫ్ అండ్ సమోసా బాగుంటాయి. ఖాళీ అయిపోయింది. 4:30 తర్వాత ఐటీ రూమ్ అయితే ఎప్పుడు ఉండదు. ఇలా హై రైజ్ లిఫ్ట్కి వచ్చి ఆ లోపలికి వెళ్తే అదిగో. సో బ్యాక్ సైడ్ కూడా ఇంకోటి ఉంటుంది, దాంట్లోకి అయితే అలౌ చేయరు. చాలా వేడిగా ఉంది. ఏం తీసుకుందాం తిన్నాక? ఏది రోజు వచ్చిందన్న ఆల్రెడీ థర్డ్ ఫ్లోర్కి? కాల్ చేయ ఒకసారి. నథింగ్ టు ఇట్. హాఫ్ అన్ అవర్ అంట. వెజ్ పఫ్. ఐ వాంట్ దట్ ఆలూ పఫ్. అంతే. ఫుల్ క్రౌడెడ్ అయిపోతుంది. అందరూ ఆఫీస్ నుంచి యాక్చువల్ అయితే ఈ టైంకి స్టార్ట్ అయిపోతారు. హాయ్ విష్ణు, పని స్టార్ట్ చేస్తావు అప్పుడే వచ్చి కూర్చొని? అమ్మో ఎక్కువ పని చేస్తున్నావు. అమెజాన్ ప్రాఫిట్ ఎక్కువ అయిపోద్ది, జాగ్రత్త. చెప్పండి విషిరెడ్డి. హాయ్ రోజా. 6:10 అవుతుంది. ట్రాఫిక్ ఎలా ఉందో చూద్దాం. ఐ హోప్ బాగానే ఉంటుందని. మరీ ఎక్కువ ఉంటే పిచ్ అయిపోద్ది. ప్రాపర్ మిడ్ వీక్ కదా. ఇదే ట్రాఫిక్ అయితే గట్టిగానే. ఇదంతా వేవ్ రాక్ బిల్డింగ్. టు గో హోమ్ రోజా. టైమ్ టు గో హోమ్. తిన్న ప్లేట్ తీసి పెట్టేయడం మాత్రం మంచి బుద్ధి. లేండి. భరణి, విష్ణు రావాలి. ఏమైంది బ్రో? అక్కడ ఎవరో బాస్కెట్బాల్ గేమ్ ఆడుతున్నారు సీరియస్గా. చిన్నపిల్లలే బ్రో. ఇదంతా మా రిక్రియేషనల్ ఏరియా. ఇక్కడ నుంచి కింద వెళ్ళిపోవచ్చు. ఐ జస్ట్ వాంట్ టు షో యూ గైస్ వాట్ ఆల్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయని. ద క్రికెట్ నెట్స్ హియర్. అక్కడంతా PS5 ఫూజ్ బాల్స్ ఉంటాయి. టీటీ చాలా ఫన్ అయితే ఉంటుంది ఆఫీస్లో. అండ్ దర్స్ లైబ్రరీ హియర్. అక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ స్టూడియోస్ ఉంటాయి. వెనకాతల యోగా ప్రాక్టీస్ స్టూడియోస్ కూడా ఉంటాయి. It's getting recorded and
ఇప్పుడే చెక్ చేసా, మళ్ళీ నో లక్. చూపిస్తా చూడండి. సో లెట్ మీ ప్లే దిస్, మీకే అర్థం వినిపిస్తుంది. యాక్చువల్ ఐఎమ్ స్పీకింగ్ సంథింగ్ వెనకాల ఏం వినిపించట్లా. జీరో లక్. కొంచెం దెబ్బ అయింది. నా పాత శాంసంగ్ ఫోన్ ఇది. దాంతో పెట్టి ఐవీ క్యామ్ అని ఒక యాప్ ఉంటుంది, దాన్ని వాడుకొని మొన్నటి వరకు బాగానే పనిచేసింది. వెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ సమ్ న్యూ ఓవర్లే, అంటే కొత్త సాఫ్ట్వేర్ వాడడానికి ట్రై చేశాను స్ట్రీమింగ్కి. టైం ఇప్పుడు 11-12 అవుతుంది. ఇట్స్ గెటింగ్ టూ లేట్. కొంచెం ఈ వీడియో ఎడిట్ స్టార్ట్ చేసి ఎలాగా మోటో బ్లాగ్ చాలా బ్యాడ్ అయిపోయింది. బట్ ఏదో ఒక జుగాడ్ చేసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియోని. ఎందుకంటే ఫుటేజ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు, కష్టపడేలాగా తీసాను కానీ 2:30 అవుతుంది. ఇంకా నేను స్లీప్ మోడ్కి వెళ్తాను. ఎంత ట్రై చేసినా, ఏం జుగాడ్ చేస్తున్నా వాయిస్ అయితే రికవర్ చేయలేకపోతున్నా. The next day. సో కొత్త మైక్ అండ్ వెబ్ క్యామ్ అయితే వచ్చేసింది. ఇదే మోటో బ్లాగ్ నేను వాడబోయే కొత్త మైక్, సోనీ ECM LV1. It's supposed to have a little bit of noise cancellation also. చూద్దాం. పైగా స్టీరియో సౌండ్ అంటున్నాడు. ఇన్బాక్స్ మనకు ఒక మాన్యువల్ ఇచ్చారు అంతే. లెట్స్ సీ. సో ఇదే నేను కొన్న వెబ్ క్యామ్, రేజర్ కియో. సపోర్ట్స్ HD స్ట్రీమింగ్. లెట్స్ సీ వాట్స్ ఇన్సైడ్ ద బాక్స్ ఆల్సో. బాక్స్ అయితే కొంచెం ప్రీమియంగా ఉంది. నైస్. సింగిల్తో చేస్తున్నాం. బా సెన్సర్ కూడా చాలా పెద్దగానే ఉంది. నైస్. ఆ బాక్స్లో ఏమున్నాయి? ఒక థ్యాంక్ యూ లెటర్ ఫ్రమ్ రేజర్, మాన్యువల్, పెద్ద కెమెరా, ఇంకా ఈ కెమెరా విత్ ద మౌంట్. ట్రైపోర్డ్ స్టాండ్ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. ఇది USB-A టైప్. A few moments later. కెమెరా అయితే మౌంట్ చేసా. సెటప్ మొత్తం చూసి చూపిస్తా. లెట్స్ కంప్లీట్ ద అన్బాక్స్. సింగిల్ హ్యాండ్తో అన్నీ చేయడం కష్టం. ఎడిటింగ్ అవుతుంది ఇక్కడ. మరి లేని వాయిస్కి ఏదో ఒక జొగాట్ చేయాలి కదా. వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే మ్యూజిక్ పెట్టడం బెటర్ అని ఫిక్స్ అయ్యాను నేను. ఇంకా డిన్నర్ చేసి టైం ప్రస్తుతం 11:14 అవుతుంది. Feb 7th కూడా ఇలానే అయిపోయింది. ఇక్కడ మొత్తం వెబ్ క్యామ్ సెటప్ కూడా పెట్టేసా. దీనికి వేరేగా స్టాండ్ తీసుకుంటా తర్వాత. దట్స్ ఇట్ ఫర్ ద డే. ఇంకా మరి 2 days ఇలానే అయిపోయింది. బట్ యా, ప్రొడక్టివ్గానే అయింది. నథింగ్ మచ్ టు డూ. మొత్తం ఇంట్లోనే ఉంది. అందుకే పెద్దగా బ్లాగ్ కూడా ఏం చేయలేదు ఈ రోజుకి. 2 రోజులు కలిపి ఒకే రోజులో పెట్టేస్తాను. దట్స్ ఇట్. గుడ్ నైట్. తిని పడుకోండి.